హలో ఎవ్రీవన్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనము కరీంనగర్‌లో ఉన్న లక్ష్మీ నరసింహ గుడికి వెళ్తున్నాము. అది ఇప్పుడు నేను ఉండేదొచ్చి కరీంనగర్ కమాన్ సర్కిల్ అని. ఎంత బాగుందంటే ఈ సర్కిల్. ఆ నంది దేవుడు చూడండి. ఎంట్రన్స్‌లోనే పెద్ద నంది దేవుడంతా ఉంది. సో, ఈడొచ్చి మీకు చూపిస్తాను. 2 వేస్ తెలుస్తా ఉన్నాయి. ఈ పక్క వెళ్తే మనం వేములవాడకు వెళ్తాము. ఈ పక్క వెళ్తే మనం కరీంనగర్‌కి వెళ్తాము. కరీంనగర్ వెళ్ళే వేలోనే శ్రీ నరసింహ స్వామి గుడి ఉండేది. సో, మనం ఆ పక్కనే వెళ్ళేది. ఈడ నుంచి అప్రాక్సిమేట్‌లీ 3 కిలోమీటర్స్ దూరమే ఉండేది అది ఆ గుడి. సో, వెళ్తాం ఆడికి. నేనప్పుడే చూపిచ్చాను కదా! అదే రూట్స్ ఇవి. మనం వెళ్ళాల్సింది ఇటు టువర్డ్స్ వేములవాడ. మనం ఎంటర్ అయిన కొంచెం దూరంకేనే మనకి ఆడ గుట్ట తెలుస్తా ఉంది చూడండి. ఆ గుట్ట మీదనే ఉండేది లక్ష్మీ నరసింహస్వామి గుడి. మీరీడ ఎనకాల చూస్తున్నారు కదా! అదే లక్ష్మీ నరసింహ గుడి. గుట్ట పైనుండేది. అండ్ ఇంకొక కోయిన్సిడెన్స్ ఏమంటే, ఈ గుట్ట వచ్చి చూసేకి ఒక సింహం పడుకొనుండేట్లే ఉంటాది. ఇది తల అండ్ ఇది ఒళ్ళు. ఆ పక్క చూస్తే మీకి తోకలాగా తెలుస్తది. అది మీకు డ్రోన్ షాట్‌లో చూపిస్తాను. చాలా బాగా తెలుస్తది. ఇది కాకుండా ఇంకా ఒక వండర్ ఉంది. అది నెక్స్ట్ మీకు చూపిస్తాను ఇదే వీడియోలో చూడండి. నాంపల్లి ఈ ఊరు లోపలనే ఆ గుడి ఉండేది. సో, జస్ట్ ఇప్పుడే ఊరు లోపల ఎంటర్ అయ్యాము. ఇదే గుడిది మెయిన్ ఎంట్రన్స్. ఈడ నుంచి ఘాట్ సెక్షన్ స్టార్ట్ అవుతది. అంటే గుట్ట పైన ఎక్కాలి. కారు, బైక్ అన్నీ పోతాయి. రోడ్స్ చాలా బాగుంది. బట్ ఈడ ఎంట్రీ టికెట్ వచ్చి రూ. 10. అది ఇచ్చేసి మనము ఘాట్ సెక్షన్ స్టార్ట్ చేయొచ్చు. రూ. 10. ఆడ పైన చూసారా నాగశిల్పం? పైన కృష్ణుడు నిల్చుకొని ఉండేట్లా. అదే నేను అప్పుడే చెప్పింది. ఇంకొక వండర్ ఉంది మీకు చూపిస్తానని. రండి వెళ్లి చూస్తాం. సో, ఈడ నుంచి ఘాట్ సెక్షన్ స్టార్ట్ అయింది. రోడ్స్ చూడండి ఎంత బాగుందో. ఏ బండిలో అయినా మనం కంఫర్టబుల్‌గా పోవచ్చు. ఇదిగో వచ్చేసాం ఆ బ్రహ్మాండమైన నాగసర్పం దగ్గర. సో, మనం నాంపల్లి లక్ష్మీ నరసింహ గుడికి వెళ్ళేకి ముందర ఆన్ ద వే మనకి ఈ నాగర శిల్పం దొరుకుతది. ఎంత అందంగా ఉంది చూడండి. చాలా పెద్దది. ఇది కాళీయ సర్పం ఇది. ఇది మీకు ఒక చిన్న కథ చెప్తాను. కృష్ణుడిది. కృష్ణుడు చిన్నప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్‌తో ఒక బంతితో ఆటలాడుతా ఉన్నప్పుడు ఆ బంతి వచ్చి చెరువులో పడిపోతది. సో, కృష్ణుడు ఆ చెరువుకి వెళ్ళి వెళ్ళినప్పుడు ఆ చెరువు లోపల వెళ్తాడనమాట. అప్పుడు ఈ కాళీయ శిల్పం ఆడ ఉంటది. పెద్ద పాము ఆడ ఉంటది. ఈ శిల్పంతో జగడాలు చేసి తర్వాత లేచేప్పుడు ఆ శిల్పం మీదే నిల్చుకొని లేసి వస్తాడనమాట పైనికి. సో, దాన్నే ఈడ స్టాచ్యూగా పెట్టిండారు. పెద్ద కాళీయ శిల్పం ఆడ పైన మీరు చూసారంటే కృష్ణుడు నిల్చుకొని ఉండేట్లా. అదంతా మీకి డ్రోన్ షాట్‌లో అన్నిట్లో క్లియర్‌గా చూపిస్తా. చాలా అందంగా ఉంది. టాప్ వ్యూ డ్రోన్ వ్యూలో నుంచి మీకది చూపిస్తాను. తర్వాత ఈ శిల్పం లోపల మనం వెళ్ళొచ్చు. అది టనల్ లాగా. టికెట్ వచ్చి రూ. 5. ఈ టనల్ లోపల నరసింహస్వామి కథ ఉంది. అంటే హిరణ్యాక్షుడు అండ్ ప్రహ్లాదుడు కథ. మీకు తెలిసుంటది. ప్రహ్లాదుడు వచ్చి విష్ణు భక్తుడు. సో, అది వాళ్ళ నాయన హిరణ్యాక్షుడికి ఇష్టమవ్వదు. సో, అందుకని జగడాలు జరుగుతదనమాట. సో, అప్పుడు ఆ జగడాలు జరిగేప్పుడు విష్ణు వచ్చి నరసింహ అవతారం తీసుకొని ఎలా వచ్చి రాక్షసుడు హిరణ్యాక్షుడిని చంపుతాడనేది కథ. అది అన్ని శిల్పం మూల్యంగా ఈ టనల్ లోపల ఒకటే పెట్టిండారు. చాలా అందంగా ఉంది. అది కూడా ఇప్పుడు మేము టనల్ లోపల వెళ్తాము. అది
సో, ఈడ నుంచి కథ స్టార్ట్ అవుతోంది. మీరు చూసారంటే హిరణ్యాక్షుడు నేనే దేవుడు. నాకన్నా ఎవరు పెద్ద దేవుడు లేడు అని. ప్రహ్లాదుడేమో విష్ణువునే లోకానికే పెద్ద దేవుడు అని ఇద్దరికి వాదన జరుగుతా ఉంది. అట్లే ఈ శిల్పం లోపల వెళ్తా వెళ్తా కొంచెం కొంచెం దూరానికిను ఆ కథ అట్లే కంటిన్యూ అవుతా ఉంది. కొడుకు ప్రహ్లాద విష్ణువునే దేవుడు అని చెప్పిన వల్ల ఆ రాక్షసుడికి కొడుకునే చంపాలి అనే కోపం వచ్చేస్తది. సైనికుడికి చెప్పి ప్రహ్లాదుడినే చంపేయమంటాడు. ఆ సైనికులు కూడా ఆ చిన్న భక్తుడిని చంపేకి సిద్ధంగా ఉంటారు. అప్పుడే ప్రహ్లాద వాళ్ళ తల్లి రాణి కాయదు వచ్చి నా బిడ్డని ఏమి చేయకండి అని చాలా వేడుకుంటది. ఇంతంతా జరిగినా ప్రహ్లాద తన గురువు దగ్గర వెళ్ళి విష్ణుది భక్తి పాటలు, మంత్రాలు అంతా చదువుతా ఉంటాడు. నా దేవుడు అన్ని పక్క ఉండాడు అని పాట పాడుతా ఉంటే గోడ చింపుకొని దేవుడు బయటకొస్తాడు. ఇదే విష్ణు ఎత్తే నరసింహస్వామి అవతారం. వచ్చి హిరణ్యకశిపుని చంపేస్తాడు. ఈడ నుంచి జస్ట్ 500 మీటర్స్ దూరంలోనే ఉండేది లక్ష్మీ నరసింహ గుడి. అది తెలంగాణలోనే చాలా ఫేమస్ అయిన గుడి. ఆడ దేవుడి దర్శనం కాకుండా ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ అయిన విషయాలు జరిగాయి. అన్నీ మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. అంటిల్ దెన్ బై ఫ్రమ్ స్వాతి కిరణ్.